శ్రీమణి కవన సమీరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత పచ్చని కావ్యం. ఎక్కడో ఒక చిన్న నిశ్చింత, గ్రొక్క తిప్పుకోలేని ఉద్విగ్నతలో సైతం ఊపిరి చిక్కబట్టుకునేలా అంతర్జ్వలనంతో ఆక్రోశిస్తున్న అంతరంగాన్ని స్పృశిస్తూ ఒకంత సాంత్వన, ఆశను శుతిమెత్తగా హత్తుకునేలా అసంపూర్ణంగా ముగిసిపోయిందని భారంగా చివరి పేజీ తిరగేసే లోపు సశేషమంటూ సాక్షాత్కరించిన ఒక అందమైన మలుపు. అంతు చిక్కని ప్రశ్నల సుడిగుండంలో చిక్కుకున్న ఆలోచన నావకు అతి చేరువలోనే సమాధానంగా తీరం సాక్షాత్కరించినప్పుడు కలిగిన ఒక ఉత్కంఠభరిత అనుభూతి. మరలా చిగురుస్తానన్న ఆశ, మరణాన్ని సైతం శాసించే ధైర్యం, రేపటిపై నమ్మకమే మనిషిని మరో ఉదయానికి సమాయుక్తంగా ఇస్తుంది. అంతరంగం అద్భుతమైన రాత వల్ల రాసినవన్నీ నెరవేరకపోవచ్చు. ప్రభవించిన ప్రతి భావాన్ని ప్రస్ఫుటింపచేసి తక్షణ కర్తవ్యాన్నైతే స్ఫురింపచేస్తుంది. మనిషిని నిర్దేశించే ఆకాంక్షల వైరుధ్యాన్ని ఆలోచన సామర్థ్యంతో అధ్యయనం చేస్తూ జీవన నైపుణ్యాన్ని ఒక పచ్చని కావ్యంలా లిఖించుకోవాలి. రాలుతున్న ఆశల వెంబడి ఆశయాల రహదారిని తప్పక నిర్మించుకోవాలి. మన ఆలోచన విధానమే మన జీవన గమనాన్ని ప్రేరేపిస్తుంది. సమస్యల అమ్ముల పొదిలోనే ఛేదించే అస్త్రాలు ఉంటాయి. సాధించే ప్రతి విజయంలోనూ వేధించి వేసారిన అనుభవము ఒకటి ఉంటుంది. సంధించాలి అన్వేషణాస్త్రాన్ని, అనుసంధానం చేసుకోవాలి. నిర్దేశించుకున్న లక్ష్యానికి మన దృఢమైన సంకల్పాన్ని క్షుణ్ణంగా అవలోకించు అంతర్ముఖిని. నిస్త్రాణాన్ని ధరించింది నువ్వే అయితే కాసింత చైతన్యాన్ని నింపాదిగా వంపుకోవాల్సిందే. నిన్ను నువ్వు తెలుసుకోగలిగే ఆ సత్యానికి సిద్ధంగా నిన్ను నువ్వే విశాలం చేసుకోవాలి.